ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేయాలంటే ఖర్చు ఎంత? పూర్తి వివరాలు మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఎన్ఐటి ఫీజు నిర్మాణం, వివిధ రకాల ఫీజులు మరియు మొత్తం ఖర్చుల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఎన్ఐటిలో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఈ రోజు మన వీడియోలో మనం ఎంతో ప్రత్యేకమైన విషయం గురించి చర్చించబోతున్నాం. విద్యారంగంలో ప్రత్యేకంగా నిలిచే పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఎన్ఐటి. ఇతర కళాశాలతో పోలిస్తే ఎన్ఐటీలు ఎందుకు ప్రత్యేకమైనవి? ఎందుకు విద్యార్థులు తమ కెరీర్ను నిర్మించేందుకు ఇవి ఉత్తమమైన వేదికగా నిలుస్తున్నాయి? ఇదే మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక కల ఉంటుంది. గొప్ప చదువు చదివి జీవితంలో స్ఫూర్తిదాయక వ్యక్తులుగా మారాలి అని. ఇలాంటి కలలు సాకారం చేసేందుకు ఎన్ఐటీలు ఒక వేదిక. ఎన్ఐటీల్లో అందించే విద్య ప్రపంచ నాణ్యతతో సమానం. ఇక్కడ విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన సాంకేతికతను నేర్చుకుంటారు. అంతేకాకుండా పరిశోధనలకు కొత్త దిశానిర్దేశం చేస్తారు. ప్రతి ఎన్ఐటీలో ఉన్న వసతులు, ఫ్యాకల్టీ స్టాండర్డ్స్ ప్రపంచంలో ప్రసిద్ధి పొందాయి. ఇప్పుడొకసారి మనం ఎన్ఐటీల్లో చదివి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. సుందర్ పిచాయ్, గూగుల్ సిఇఓ. ఐటీ రంగంలో ప్రపంచానికి ఆయన ఒక ప్రేరణ. ఆయన ఎన్ఐటి నుంచి తన తొలి అడుగులు వేసి టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఆర్కే చౌదరి, ఇస్రో శాస్త్రవేత్త. అంతరిక్ష పరిశోధనలో కీలకంగా మారిన ప్రాజెక్టులో నాయకత్వం వహించారు. సతీష్ కుమార్, ఫ్లిప్కార్ట్ కో-ఫౌండర్. ఇండియాలో ఈ కామర్స్ రంగంలో విప్లవాన్ని తెచ్చిన వారిలో ఒకరు. ఇలాంటి గొప్ప వ్యక్తులు తమ జీవితాన్ని నిర్మించుకోవడానికి ఎన్ఐటీలను వేదికగా చేసుకున్నారు. మన దేశ అభివృద్ధిలో వారు తమ కృషి చాటి చెప్పారు. ఇక మీరు విద్యార్థులుగా మీ కెరియర్కు బలమైన పునాది వేయాలనుకుంటున్నారా? ఎన్ఐటీలో చేరడం ద్వారా మీ భవిష్యత్తు కొత్త దిశగా మారుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఇక్కడ చదువుకోవడం అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, నిజమైన జీవిత పాఠాలు నేర్చుకోవడం. పరిశోధనలు, ప్రాజెక్టులు మరియు గ్లోబల్ ఎక్స్పోజర్ పొందే అవకాశం ఇక్కడ మాత్రమే లభిస్తుంది. మీరు భవిష్యత్ రహదారిని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దానికి సరైన వేదికగా ఎన్ఐటీలను ఎంచుకోండి. విజయం మీకు ఖాయం. ఎన్ఐటీలలో ఫీజు స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఎన్ఐటికి ఫీజు నిర్మాణం ప్రధానంగా 3 కేటగిరీలలో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీలు, జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ, ఎన్సిఎల్. ఆ కుటుంబ ఆదాయం ఆధారంగా. జనరల్ లేదా ఓబీసీ ఆదాయం తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నవారికి ఇప్పటికే జేఓఎస్ఏఏ ద్వారా సీటు పొందిన 2024 విద్యార్థుల ఫీజులు తక్కువ శాతం మాత్రమే మారే అవకాశం ఉంది. ఎన్ఐటి వరంగల్ ఫీజు వివరాలు. ట్యూషన్ ఫీజ్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ విద్యార్థులకు పర్ సెమిస్టర్ కి 62,500. ఆదాయం 1 లక్ష నుంచి 5 లక్షలు మధ్య ఉన్న విద్యార్థులకు 2/3% 20,833. ఆదాయం 1,00,000 కన్నా తక్కువ ఉన్న వారికి ట్యూషన్ ఫీజు లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించనవసరం లేదు. ఇతర ఫీజులు. ఈ ఫీజు 42,500 పర్ సెమిస్టర్ కి ఉంటుంది. ఇది ప్రతి కేటగిరీ విద్యార్థులకు ఒకే విధంగా ఉంటుంది. అడ్మిషన్ ఫీజులు. జేఓఎస్ఏఏ ద్వారా సీటు పొందిన వారు 75,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి విద్యార్థులు 32,500 మాత్రమే చెల్లించాలి. ఎన్ఐటి వరంగల్ మొత్తం ఖర్చు. జనరల్ విద్యార్థులు ట్యూషన్ ఫీజు 5 లక్షలు 4 సంవత్సరాలకు. ఇతర ఫీజులు 1,00,000. హాస్టల్ మరియు మెస్ ఫీజు 1,60,000. ఏడాదికి సగటున 40,000. మొత్తం 7,60,000 నుంచి 8 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు ఉండదు. ఇతర ఫీజులు 1,00,000. హాస్టల్ మరియు మెస్ ఫీజు
1,60,000 మొత్తం 3 లక్షలు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఫీజు నిర్మాణం. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఫీజు సమానంగా ఉంటే కొన్ని తక్కువ ఖర్చులు ఉంటాయి. ట్యూషన్ ఫీజు 62,500. రాయితీలు వర్తిస్తాయి. ఇతర ఫీజులు 24,600 మాత్రమే. హాస్టల్ మరియు మెస్ ఫీజు సుమారు 30,000 నుంచి 35,000. మొత్తం ఖర్చు 7,50,000 నుంచి 8 లక్షలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి విద్యార్థులకు 3 లక్షలు. అదనపు రాయితీలు మరియు స్కాలర్షిప్స్. విద్యార్థుల ఆదాయం ఆధారంగా అనేక స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని అవసరమైన సర్టిఫికేట్లు సమర్పిస్తే స్కాలర్షిప్ ద్వారా 50% పైగా రాయితీలు పొందవచ్చు. ఫీజు వివరాలపై ముఖ్య సూచనలు. అన్ని ఎన్ఐటీలలో ఫీజులు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మొత్తం మార్పులు వచ్చే అవకాశం 20 నుంచి 25 సంవత్సరాలు కూడా తక్కువగా ఉంటుంది. విద్యార్థులు ముందుగానే అన్ని సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు ఎన్ఐటి ఫీ స్ట్రక్చర్ మరియు ఎన్ఐటి విశేషాల గురించి తెలుసుకున్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.